గుడ్ ఈవినింగ్ డియర్ ఫ్రెండ్స్. మరోసారి పుస్తకం ఛానల్‌కి మీకందరికీ స్వాగతం. అద్భుతమైనటువంటి ఒక పుస్తకాన్ని మీకు పరిచయం చేయాలని ఈ సాయంకాలం చాలా ఆశతో ఎదురు చూస్తా ఉన్నాం. క్రైస్తవ జీవితంలో ఆ మాటకొస్తే ఎవరి జీవితంలోనైనా చాలా ప్రాముఖ్యమైనది ఇతరులతో ఉండే సంబంధాలు. వ్యక్తులతో మనకుండేటువంటి సంబంధాలు చెడిపోవడానికి లేక కొనసాగింపబడడానికి ప్రాముఖ్యమైనటువంటి ఆహ్, ఒక అంశము క్షమాపణ. క్షమించడం అనేది చాలా కష్టం కదా! అయితే క్రైస్తవ విశ్వాసం యొక్క తలమానికమైనటువంటి ఆహ్, వాల్యూస్‌లో, విలువల్లో అతి ప్రాముఖ్యమైనది క్షమించడం. ఫర్‌గివ్‌నెస్. ప్రభువు మనకు నేర్పించింది శత్రువులను గూడా ప్రేమించడం, శత్రువులను గూడా క్షమించడం. అదే మనకు మన ప్రభువు చేసి చూపిచ్చారు. మనల్ని చేయమని ఆజ్ఞాపించారు. అయితే ఇది కేవలము ఒక ఆధ్యాత్మిక విలువలాగా మాత్రమే కాకుండా, ఈ మధ్య సైకాలజిస్టులు చెప్పేటువంటి విషయం ఏంటనంటే, క్షమాపణ మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని. చాలామంది మానసిక రోగాలతో, వ్యాధులతో, ఒత్తిడులతో జీవించడానికి కారణం క్షమాగుణం లేకపోవడం. ఇతరులను క్షమించడం, మనలను మనం క్షమించుకోవడం అనేది తెలవకపోవడాన్ని బట్టి జీవితంలో చాలా ఆనందాన్ని మనం కోల్పోతా ఉన్నాం. ఈ ఫర్‌గివ్‌నెస్‌ని గురించి ఆర్‌టి కెండల్ గారు వెస్ట్‌మినిస్టర్ చాపెల్‌లో ఆహ్, పనిచేసినటువంటి, సేవ చేసినటువంటి ఆర్‌టి కెండల్ గారు ఒక మంచి థియోలాజియన్. ఆయన రాసినటువంటి పుస్తకం 'టోటల్ ఫర్‌గివ్‌నెస్'. ఈ 'టోటల్ ఫర్‌గివ్‌నెస్' అనే పుస్తకాన్ని ఈరోజు మీకు పరిచయం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. చాలా అద్భుతమైనటువంటి రచన. ఇది చాలామంది జీవితాలను మార్చింది అని చాలా సంఘటనలు చెప్తా ఉన్నాయి. వాస్తవానికి సౌత్ ఆఫ్రికాలో జరిగిన ఒక సంఘటన ఈ పుస్తకాన్ని చాలా చాలా వరల్డ్ ఫేమస్‌గా ఆహ్, చేయడానికి దోహదపడింది. సంఘటన ఏంటి అంటే, ఒక ఆవిడ వాళ్ళ తల్లిదండ్రులను ఇద్దరిని చంపివేసినటువంటి ఒక మర్డరర్‌ని నేను కలవాలి. ఆయనతో నేను ఆయన్ని క్షమిస్తున్నాను అని చెప్పాలి అని ఒక జైలుకి వెళ్ళింది. ఆ వార్త వార్తాపత్రికల్లో, టెలివిజన్ ఛానల్స్‌లో చాలా హల్చల్ చేసింది ఆ దేశంలో. అప్పుడు ఆమెను ఇంటర్వ్యూ జేయడానికి ఈ జర్నలిస్టులందరూ కూర్చొని అసలు తల్లిదండ్రులను చంపినటువంటి వ్యక్తిని అతన్ని చూడాలని, అతన్ని కలవాలని, అతనితో మాట్లాడాలని, అతన్ని క్షమిస్తున్నాను అని చెప్పాలని నీకెందుకు అనిపిచ్చింది అని ఆమెనడిగితే, ఆమె చెప్పినటువంటి విషయం ఈ పుస్తకం. నా జీవితాన్ని మార్చింది. అసలు క్షమాపణ అంటే ఏంటి? క్రైస్తవ క్షమాపణ అంటే ఏంటి? అని చెప్పినటువంటి ఈ పుస్తకాన్ని గురించి ఆమె రెఫర్ చేసినప్పుడు, ఒక్క క్షణంలో ఆ దేశమంతా కూడా ఆర్‌టి కెండల్ గారి పేరు మారుమోగిపోయింది అని చెప్తారు. ఆర్‌టి కెండల్ గారి ఆహ్, సొంత మాటల్లో ఆయనేమంటాడంటే, "ఐ బికేమ్ ఫేమస్ ఫర్ వన్ డే" అంటారు. ఇంతకీ ఈ పుస్తకంలో ఏముంది? ఈ పుస్తకంలో ఆహ్, పైన కవర్ పేజ్ పైన రాసిన విషయాన్ని నేను చదువుతా ఉన్నా. "వెన్ ఎవ్రీథింగ్ ఇన్ యూ వాంట్స్ టు హోల్డ్ ఎ గ్రడ్జ్, పాయింట్ ఎ ఫింగర్ అండ్ రిమెంబర్ ద పెయిన్, గాడ్ వాంట్స్ యూ టు లే ఇట్ ఆల్ అసైడ్." మన హృదయంలో పగ, ద్వేషము, ఆ బాధ, గాయము అనేటువంటివి ప్రతి క్షణం మనలను వేధిస్తా ఉన్నప్పుడు, ఆహ్, మన అంతరంగం అంతా కూడా వాటికి అంటిపెట్టుకొని ఉన్నప్పుడు, ఇతరుల పైన, మనలను బాధపరిచిన వారిపైన, మనల్ని గాయపరిచిన వారిపైన ఈ ద్వేషం, అసూయ అనేటివి చూపిచ్చాలనే కోరిక అంతరంగంలో పెరుగుతా ఉన్నప్పుడు, దేవుడు మనల నుండి కోరుకునేది అవన్నీ ప్రక్కకు పెట్టమని. అది ఈ పుస్తకం యొక్క కవర్ పేజ్ పైన రాశారు. ఆర్‌టి కెండల్ గారు రాసిన ఈ 'టోటల్ ఫర్‌గివ్‌నెస్' అనేటువంటి పుస్తకం. ఇందులో నుండి కొన్ని హైలైట్స్ మీ దృష్టికి తీసుకొని రావాలని నేను ఇష్టపడతా ఉన్నా. చాలా అద్భుతమైనటువంటి పుస్తకం. కారణం ఏంటనంటే, క్రైస్తవ విశ్వాసంలో
శత్రువులను ప్రేమించమని, శత్రువులను క్షమించమని ప్రభువు చెప్పినటువంటి ఆ ఉన్నతమైన విలువ మనం పాటించాలని చాలా సార్లు ప్రయత్నిస్తాం. కానీ అది చాలా కష్టసాధ్యం. చాలా చాలా కష్టసాధ్యం అనే విషయం మనకు తెలుసు. హృదయం పైన కలిగినటువంటి గాయాలు మర్చిపోవడం, ఇతరులను క్షమించడం అనేది ఈజీగా జరిగేటువంటి పని కాదు. అయితే సారీ. వాక్యాన్ని అనుసరించాలని కోరుకునేటువంటి క్రైస్తవులం క్షమిస్తాం. క్షమించినట్టుగా నటిస్తాం. అయితే నిజమైన క్షమాపణ అంటే ఏంటి అనే విషయాన్ని గ్రహించకుండా చాలాసార్లు మనం తప్పుడు అవగాహనతో జీవిస్తాం అనేది ఈ పుస్తకం చదివిన తర్వాత నాకు అర్థమైంది. చాలాసార్లు మనలను హర్ట్ చేసినటువంటి వాళ్ళను, మనలను గాయపరిచినటువంటి వాళ్ళను, మనకు బాధ కలిగించినటువంటి వాళ్ళను క్షమించడము అనంటే ఇంక వాళ్ళ మొహం చూడకపోవడం, వారికి ఏ నష్టం చేయకపోవడం, మనం రివెంజ్ తీసుకోకపోవడం అని మనం అనుకుంటాం. కానీ అది అంత మాత్రమే కాదు. క్షమాపణ చాలా లోతైనది. క్షమాపణ స్వస్థ బుద్ధి కలది, లేక హీలింగ్ పవర్ కలది అనేటువంటి విషయం మనము గ్రహించవచ్చు. ఈ పుస్తకంలో చాలా చాలా తన స్వీయ అనుభవాల్లో నుండి ఆర్టీ కెండల్ గారు రాస్తారు. వాస్తవానికి ఆయన 25 సంవత్సరాలు లండన్‌లో వెస్ట్‌మినిస్టర్ చాపెల్‌లో పనిచేస్తున్నటువంటి టైంలో ఆయన కుటుంబం అత్యంత బాధాకరమైనటువంటి సంఘటనల గుండా వెళ్ళడం, మర్చిపోలేనటువంటి ఆ యొక్క అనుభవాలు వారిని తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోను చేయడం అనేటివి అటువంటి టైంలో తన అంతరంగంలో ఆధ్యాత్మిక స్వాతంత్ర్యాన్ని, స్వేచ్ఛను అనుభవించలేకుండా ఆయన సేవ చేయడం అనేటువంటిది ఆయన జీవితంలో ఒక ప్రాముఖ్యమైన ఘట్టంగా ఆయన చెబుతారు. ఆయన చెప్పే మాటల్లో ఇంట్రొడక్షన్‌లో ఏమని రాస్తారనంటే, యేసుక్రీస్తు యొక్క క్షమాపణను గురించి, సువార్తను గురించి బోధించేటువంటి నేను వాస్తవానికి ఈ క్షమాపణను అనుభవించలేకపోతా ఉన్నాను. అలాంటి టైంలో ఆయన స్నేహితుడు రొమేనియాకి చెందినటువంటి ఇంకొక సేవకుడు, ఆయనతో కలిసి పనిచేస్తా ఉన్నటువంటి ఆయన పేరు జోసెఫ్ సాన్. జోసెఫ్ సాన్ అనేటువంటి ఆయన ఆయన మాట్లాడుతా ఉన్నప్పుడు ఆర్టీ కెండల్ గారితో ఒక మాట అన్నాడంట. ఈ దాదాపు 25 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన. ఆయనతో మాట్లాడుతూ, నీ హృదయంలో ఏమైనా బిట్టర్‌నెస్ ఉందా? కోపం ఉందా? అని అడిగినప్పుడు, ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకనంటే ఇలాంటి బాధల గుండా వెళ్ళాను నేను అని చెప్పాడంట. అప్పుడు జోసెఫ్ ఆయనతో అడిగిన మాట, నాతో షేర్ చేస్తావా అని. అన్ని విషయాలు ఆయనతో షేర్ చేస్తా ఉన్నటువంటి టైంలో చివరికి జోసెఫ్ అడిగినటువంటి మాట ఏంటనంటే, ఇంకా ఏమైనా ఉందా అని అడిగాడంట. అడిగితే ఇంకేం లేదు అని అన్నప్పుడు జోసెఫ్ గారు అన్నటువంటి మాట, నువ్వు ఆ వ్యక్తిని సంపూర్ణంగా క్షమించాలి అని. ఆ వ్యక్తిని క్షమించాలి అని అనగానే ఆర్టీ కెండల్ గారికి అసలు ఆ మాట రుచించలేదు. ఐ కాంట్ అన్నాడట. అయితే ఆయన యూ హ్యావ్ టు అండ్ యూ విల్ అని ఆయన ఎంకరేజ్ చేశారు. అప్పుడు ఆర్టీ కెండల్ గారు చాలా తీవ్రంగా దీని గురించి ఆలోచించి, అసలు క్షమాపణ అంటే ఏంటి అని స్టడీ చేసి, ఆ తర్వాత నిజంగా హృదయపూర్వకంగా క్షమించినప్పుడు ఏం జరుగుతుందో ఆయన ఈ పుస్తకంలో రాస్తారు. ఇక్కడ రాసినటువంటి మాట, ద రాంగ్ ఐ బిలీవ్ వాస్ డన్ టు మీ ఎఫెక్టెడ్ జస్ట్ అబౌట్ ఎవ్రీ ఏరియా ఆఫ్ మై లైఫ్. నేను కొన్ని విషయాలు నమ్మాను. అదేంటంటే, నాకు జరిగినటువంటి ఈ అన్యాయం నా ప్రతి రంగాన్ని, నా జీవనంలో ఉన్న ప్రతి రంగాన్ని ఎఫెక్ట్ చేసింది. మై ఫ్యామిలీ, మై మినిస్ట్రీ, మై వెరీ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ వర్త్. తనను గురించి తనకున్నటువంటి స్వీయ గౌరవాన్ని కూడా ఈ అనుభవం చాలా దెబ్బతీసింది. అలాంటి గాయాల గుండా నేను వెళ్తా ఉన్నాను అన్నప్పుడు, ఈ తన స్నేహితుడు జోసెఫ్ ఆయనతో చెప్పినటువంటి మాట, యూ క్యాన్ ఫర్గివ్. నువ్వు క్షమించగలవు అని చెప్పాడంట. ఈ పుస్తకంలో
అసలు నిజమైన క్షమాపణ అంటే ఏంటి? క్రైస్తవ క్షమాపణ అంటే ఏంటి? యేసుక్రీస్తుని అనుసరించడం అంటే ఏంటి? అని 7 అధ్యాయాల్లో చెప్తారు. ఫస్ట్ చాప్టర్‌లో వాట్ ఈజ్ టోటల్ ఫర్‌గివ్‌నెస్? సెకండ్ చాప్టర్‌లో హౌ టు నో వి హావ్ టోటల్లీ ఫర్‌గివెన్. మూడవ అధ్యాయంలో ద లార్డ్స్ ప్రేయర్ అండ్ ఫర్‌గివ్‌నెస్. ప్రభువు నేర్పినటువంటి ప్రార్థన. దాంట్లో మా శత్రువులను మేము క్షమించినట్లు అనే మాట ఉంటది గదా! దాని యొక్క అర్థం ఏంటి? ఆ తర్వాత ఆహ్, క్షమించకపోవడం వాస్తవానికి మనము దేవుళ్ళమై కూర్చోవడం అనేది 4 అధ్యాయంలో వివరిస్తారు. చాలా అద్భుతం గదా! ఇతరులను క్షమించకపోవడం, మనము వారి పక్షంగా దేవుళ్ళమై కూర్చోవడం, దేవుడు అయి కూర్చోవడం అనేటువంటి విషయం ఇందులో రాస్తారు. 5వ అధ్యాయంలో వెన్ వి ఆర్ రైట్ టు జడ్జ్, అసలు ఇతరులకు తీర్పు తీర్చడానికి మనము సరైనటువంటి వారమేనా అనేటువంటి విషయం ఆహ్, చర్చిస్తారు. ఆరో అధ్యాయంలో ద ఆర్ట్ ఆఫ్ ఫర్‌గివింగ్ అండ్ ఫర్గెటింగ్, క్షమించడం మాత్రమే గాదు, దాన్ని మర్చిపోవడం ఎలాగో అనేటువంటి విషయాలు రాస్తారు. 7వ అధ్యాయంలో హౌ టు ఫర్‌గివ్ టోటల్లీ, సంపూర్ణమైన క్షమాపణ ఎలా పొందుకోగలం, ఎలా చూపించగలం, ఎలా క్షమించగలం అనేటువంటి విషయాలు రాస్తారు. ఈ మొదటి అధ్యాయంలోని కొన్ని విషయాలు మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను క్లుప్తంగా. దయచేసి ఈ పుస్తకం తీసుకొని చదవండి. ఇది చదివినప్పుడు యువర్ లైఫ్ విల్ బి ట్రాన్స్‌ఫార్మ్డ్. మొదటిది వాట్ టోటల్ ఫర్‌గివ్‌నెస్ ఈజ్ నాట్ అని రాస్తాడు. క్షమించడం అంటే ఏది కాదు అనేటువంటి విషయాన్ని ఆహ్, ఇక్కడ ఒక్కొక్క పాయింట్‌గా రాస్తాడు. మొదటిది అప్రూవల్ ఆఫ్ వాట్ దే డిడ్. క్షమించడం అనంటే ఎదుటి వాళ్ళు చేసినటువంటి తప్పులన్నిటిని అంగీకరించడం కాదు. తప్పును తప్పు అనడమే. రెండోది వాళ్ళు చేసిన దానికి ఏదో సాకులు వెతకడం కాదు. బహుశా ఇందుకు చేసుండొచ్చు, అందుకు చేసుండొచ్చు అని సాకులు వెతికి సంతృప్తి చెందడం కాదు క్షమాపణ అంటే అని రెండవ పాయింట్‌లో రాస్తాడు. మూడోది సాకులు వెతకడం మాత్రమే కాదు, కొన్నిసార్లు ఎదుటి వాళ్ళు చేసినటువంటి తప్పులను ఏదో రకంగా జస్టిఫై చేయడానికి, సమర్థించడానికి మనం ప్రయత్నిస్తాం. అది కూడా కాదు క్షమాపణ అంటే. నాలుగోది పార్డనింగ్ వాట్ దే డిడ్. వాళ్ళు చేసిన దాన్ని ఏమంటారు, క్షమించడం అంటే కేవలం మర్చిపోవడం, ఆహ్, సరిపో స సరిపోతుందిలే అన్నట్టు చెప్పడం, లేక ఇది పెద్ద విషయం కాదులే అన్నట్టు చెప్పడం, అది కాదు క్షమాపణ అంటే అని చెప్తాడు. ఐదవది క్షమించడం అనంటే కేవలం సంధి చేసుకోవడం, లేకపోతే శాంతింపజేయడం మాత్రమే కాదు అని చెప్తాడు. ఆరోది క్షమించడం అనంటే వాళ్ళు చేసిన దాన్ని చేయలేదు అని చెప్పడం కూడా కాదు. పర్వాలేదులే, ఏం జరగలేదులే అన్నట్టు మాట్లాడడం కూడా కాదు అని అంటాడు. ఏడవది క్షమించడం అనంటే వాళ్ళ వైపు ఏమంటారు, బ్లైండ్‌నెస్ లేక ఏమీ జరగనట్టు చూడడం కాదు అని అంటాడు. క్షమించడం అనంటే కేవలం మర్చిపోవడం మాత్రమే కాదు. క్షమించడం అనంటే ఆహ్, ఆ తప్పుని సీరియస్‌గా తీసుకోకపోవడం కూడా కాదు. చివరిగా క్షమించడం అనంటే నాకే బాధ కలగలేదు అన్నట్టు నటించడం కూడా కాదు అని చెప్తాడు. చూసారా ఎన్ని కోణాల్లో ఆలోచిస్తారో! దేవుని వాక్యం ఎన్ని కోణాల్లో చెప్తుందో! ఆహ్, నిజమైన క్షమాపణ ఇలాంటిది కాదు అని చెబుతూ వాట్ టోటల్ ఫర్‌గివ్‌నెస్ ఈజ్ అని చెప్పినటువంటి విషయాలను మీ దృష్టికి తీసుకొనొస్తా. నంబర్ 1, బీయింగ్ అవేర్ ఆఫ్ వాట్ సమ్‌వన్ హాస్ డన్ అండ్ స్టిల్ ఫర్‌గివింగ్ దెమ్. వాళ్ళు చేసినటువంటి గాయాలు, వాళ్ళు చేసినటువంటి బాధ, వాళ్ళు మనల్ని బాధపరిచిన విధానం తెలిసి జ్ఞానయుక్తంగా క్షమించడం. మనకు బాధ కలిగింది, కలగనట్టు ఉండడం కాదు. కలిగింది అని తెలుసు, కానీ తెలిసి వారిని క్షమించడం. చాలా అద్భుతంగా ఉంది గదా! రెండోది చూజింగ్ టు కీప్ నో రికార్డ్స్ ఆఫ్ ద రాంగ్. వాళ్ళు చేసిన తప్పులను
మనము గుర్తుకు పెట్టుకోవడం కాదు. అంటే ఆ రికార్డ్స్ మెయింటైన్ చేయడం కాదు. ఇప్పుడు క్షమించి తర్వాత ఎప్పుడో అవసరం వచ్చినప్పుడల్లా పాత చిట్టాలన్నీ తీయడం కాదు. టోటల్ ఫర్‌గివ్‌నెస్ ఈజ్ ఎ చాయిస్ రాస్తారు. ఇట్ ఈస్ నాట్ ఎ ఫీలింగ్. అట్ లీస్ట్ అట్ ఫస్ట్. బట్ ఇట్ ఈస్ రాదర్ అన్ యాక్ట్ ఆఫ్ ద విల్. సంపూర్ణ చిత్తంతో చేసేటువంటి పని క్షమాపణ. కేవలం ఏదో క్షమిస్తా ఉన్నట్టు ఫీల్ అవ్వడం కాదు అని ఆర్టి కెండల్ గారు రాస్తారు. ఎంత అద్భుతమైనటువంటి మాట. మూడోది, టోటల్ ఫర్‌గివ్‌నెస్ ఈజ్ రిఫ్యూజింగ్ టు పనిష్. రిఫ్యూజింగ్ టు పనిష్ అనంటే ఇక్కడ గమనించాలి. కొన్నిసార్లు మనకు ఎదుటి వారి పైన వాళ్ళను పనిష్ చేసేటువంటి, వాళ్ళని శిక్షించేటువంటి అధికారం లేదు కాబట్టి మనం క్షమిస్తాం. వాళ్ళని ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో పోనీలే అని వదిలేస్తాం. అది కాదు క్షమాపణ అంటే. మనం క్షమించగలిగి, క్షమించే కెపాసిటీ ఉండి, శిక్షించే కెపాసిటీ ఉండి, శిక్షించగలిగి, శిక్షించలేకపోవడం, శిక్షించకపోవడం, అది క్షమాపణ అంటే. చేయగలిగి చేయకపోవడం. వాట్ ఎ వండర్‌ఫుల్ థాట్. నాలుగోది, నాట్ టెల్లింగ్ వాట్ దే డిడ్. వాళ్ళు చేసినటువంటి విషయాలను గురించి ఊరంతా చాటిపోయడం కాదు సంపూర్ణ క్షమాపణ అంటే. ఐదోది, బీయింగ్ మర్సిఫుల్. వారి పట్ల కనికరం, దయ కలిగి వారిని అంగీకరించడం అని రాస్తారు. క్యారీయింగ్ అవుట్ పనిష్మెంట్ ఆల్సో బిలాంగ్స్ టు గాడ్ అలోన్. ఎందుకు కనికరం చూపాలి? ఎందుకు దయ చూపాలి? కారణం, అది దేవుని పని. శిక్షించడం అనేది దేవుని పని. అది కేవలం దేవునికి మాత్రమే చెందింది. నేను కాదు ఆ పని చేయాల్సింది అనేది గుర్తించినప్పుడు ఎదుటి వారి పట్ల మనం దయ, కనికరం చూపించగలం. క్షమించడం అనేది ఒక కృపా కార్యం. ఇట్ ఈస్ గ్రేషియస్‌నెస్. చాలా గొప్ప మనసు చూపించడం అని రాస్తాడు. గ్రేషియస్‌నెస్ ఈజ్ షోన్ బై వాట్ యూ డోంట్ సే, ఈవెన్ ఇఫ్ వాట్ యూ కుడ్ సే వుడ్ బి ట్రూ. గ్రేషియస్‌నెస్ అంటే ఏంటి? చాలా హుందాగా బిహేవ్ చేయడం, చాలా హుందాగా ప్రవర్తించడం. క్షమించడం అంటే ఏంటి? మనము చెప్పగలిగిన విషయాలు కూడా సత్యమైనప్పటికీ, మనం చెప్తా ఉన్న విషయాలే చాలా కఠినమైన సత్యాలైనప్పటికీ అవి చెప్పకుండా ఆగడం, మనల్ని మనం రిస్ట్రెయిన్ చేసుకోవడం, దట్ ఈస్ గ్రేషియస్‌నెస్ అని అంటాడు. వెల్, క్షమాపణ కేవలం మాటలతో చెప్పడం మాత్రమే కాదు, లేక శిక్షించకుండా వదిలేయడం మాత్రమే కాదు. ఇట్ ఈజ్ అన్ ఇన్నర్ కండిషన్ అని అంటాడు. ఇట్ ఈజ్ అన్ ఇన్నర్ కండిషన్. టోటల్ ఫర్‌గివ్‌నెస్ మస్ట్ టేక్ ప్లేస్ ఇన్ ద హార్ట్ ఆర్ ఇట్ ఈజ్ వర్త్‌లెస్. ఎంత గొప్ప మాట. పైకి మాటలతో క్షమించడం కాదు, హృదయపూర్వకంగా జరగాల్సిన పరివర్తన, హృదయంలో జరగాల్సినటువంటి ఆ పరివర్తన. ఇట్ ఈజ్ అన్ ఇన్నర్ కండిషన్. కండిషన్ అని అంటే ఏదో క్షణకాలపు ఆవేశం కాదు. మన హృదయము ఆ విధంగా సెటిల్ అయిపోవడం, ఇతరులను క్షమించి ఆ విధంగానే హృదయం సెటిల్ అయిపోవడం. అద్భుతం కదా. ఎనిమిదవది, టోటల్ ఫర్‌గివ్‌నెస్ ఈజ్ ద యాబ్సెన్స్ ఆఫ్ బిటర్‌నెస్. అంటే ఆ చేదు అనుభవం, లేక ఆ పగ, ఆ ద్వేషం, కనీసం ఆ మాటల్లో, ఆ ఊహల్లో ఆ అసూయ, లేక ఇతరుల పట్ల ఉండే ఆ ఆక్రోశం, అవేవీ లేనటువంటి స్థితికి చేరడం సంపూర్ణమైన క్షమాపణ అంటే అని అంటాడు. వెల్, తొమ్మిదవది, ఫర్‌గివింగ్ గాడ్. Although we often do not see it at first, and for some it takes a long time, all of our bitterness is ultimately traceable to a resentment of God. This may be an unconscious anger,
సమ్ గుడ్ పీపుల్ వుడ్ బి హారిఫైడ్ అట్ ద థాట్ దట్ దే కుడ్ బి హార్బరింగ్ బిటర్నెస్ టువర్డ్ గాడ్. చూడండి, క్షమించలేనటువంటి హృదయం చివరికి దేవుని పట్ల కూడా ఆ ఆ బిటర్నెస్‌ని లేక ఆహ్, క్షమించలేని గుణాన్ని కలిగి ఉంటుంది అని రాస్తున్నాడు. బిటర్నెస్ టువర్డ్స్ గాడ్. దేవుని పట్ల మనకు ఆ విరోధ భావం పెరుగుతా ఉంటది హృదయాంతరంగాల్లో అని రాస్తాడు. బట్ వి ఆఫెన్ రిప్రెస్ దిస్. సచ్ నాలెడ్జ్ ఈజ్ టూ పెయిన్‌ఫుల్ టు అడ్మిట్. మన అంతరంగంలో దేవుని పట్ల కూడా మన కోపం పెరుగుతా ఉంది అనేటువంటి విషయం ఇతరులను క్షమించలేనప్పుడు, మనుషులను క్షమించలేనప్పుడు మనం దేవుని పట్ల కూడా ఆ కోపాన్ని పెంచుకుంటూ పోతాం అనేటువంటి విషయాన్ని గ్రహించలేము అనేటువంటి విషయాన్ని రాస్తా ఉన్నాడు. వెల్, దిస్ ఇస్ ఎ సీరియస్ మ్యాటర్. మానవులను క్షమించడం కేవలము ఏదో మన సంబంధాలు సరిచేసుకోవడం మాత్రమే కాదు, దేవునితో మన సంబంధాన్ని సరిచేసుకోవడం అనేటువంటి విషయాన్ని రాస్తా ఉన్నాడు. చివరిగా ఈ మొదటి అధ్యాయంలోని కొన్ని విషయాలు మాత్రమే మీకు చెప్తా ఉన్నాను. ఈ పుస్తకం మీరు తీసుకొని చదివితే చాలా బాగుంటుంది. తెలుగులో ఉందో లేదో నాకు ఇన్ఫర్మేషన్ దొరకలేదు. కానీ ఇంగ్లీష్ చదవగలిగిన వాళ్ళందరూ దయచేసి చదవండి. వీలైతే అతి త్వరలో దీన్ని తెలుగులోకి చేయడానికి ప్రయత్నం చేద్దాం. చివరిగా వెరీ ఇంపార్టెంట్, ఫర్గివింగ్ అదర్స్ ఈజ్ ఫర్గివింగ్ అవర్ సెల్వ్స్. Total forgiveness then means forgiving people, and totally it is to forgive ourselves. ఎంత గొప్ప మాట. It also includes the total forgiveness of ourselves. చాలాసార్లు జరిగినటువంటి భయానకమైన విషయాలు లేక ఈ హర్ట్ ఫీలింగ్స్ మనల్ని ఎక్కడికి దారితీస్తాయి అని అంటే, మనల్ని మనం క్షమించుకోలేనటువంటి పరిస్థితికి దారితీస్తాయి. నేను అలా చేసి ఉండకపోవాల్సింది, అలా చేసుంటే ఇలా జరిగేది కాదు, వాళ్ళు అలా అనేవాళ్ళు కాదు, నేను ఇలా అనేవాడిని కాదు అని కూర్చొని ఆలోచిస్తాం. మనల్ని మనం క్షమించుకోలేని స్థితికి వస్తాం. ఆర్టికెండల్ గారు అంటారు, టోటల్ ఫర్గివ్నెస్ ఫైనలీ లీడ్స్ టు ఫర్గివింగ్ అవర్ సెల్వ్స్. మనలను మనం క్షమించుకోవడానికి, మనం దేవుని వైపు తిరగడానికి సంపూర్ణ క్షమాపణ మనకు సహాయం చేస్తుంది. ఇది కదా క్రైస్తవ క్షమాపణ అంటే. ఒక్కసారి ఆలోచిద్దాం. నిజంగా మన కుటుంబాల్లో, మన సంబంధాల్లో, మన స్నేహాల్లో, మనకున్నటువంటి సంఘాల్లో, మన సహవాసాల్లో ఇలాంటి క్షమాపణను మనం అనుభవిస్తే ఎంత బాగుండేది. ఎన్ని సంఘాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయో, ఎన్ని కుటుంబాలు కుప్పగూలిపోతూ ఉన్నాయో, ఎంతమంది యొక్క సంబంధాలు రాచి రంపాన పెట్టినట్టుగా మారుతూ ఉన్నాయో. వీటన్నిటికీ జవాబేంటి? ప్రేమించేటువంటిది ప్రభువు, ప్రేమను చూపినటువంటి ప్రభువు, ప్రేమను చూపడం మాత్రమే కాదు, పాపిని క్షమించి పాపి తనను తాను క్షమించుకునేట్టుగా కృప చూపేటువంటి ప్రభువు. అలాంటి కృప మనం కూడా ఇతరులకు చూపించాలని, అలాంటి హుందాతనం, అలాంటి గ్రేషియస్నెస్ మనం కూడా ఇతరులకు చూపించాలని ప్రభు చెప్తా ఉన్నారని ఈ పుస్తకం యొక్క సారాంశం. టోటల్ ఫర్గివ్నెస్ అని అంటే, నేను నిన్ను క్షమించాను, ఇక నీ దారి నీది, నా దారి నాది, నీతో నాకు ఏ సంబంధం లేదు, నీతో నాకు ఎలాంటి కనెక్షన్ లేదు, ఐ వోంట్ పనిష్ యూ బట్ యూ గో యువర్ వే, ఐ గో మై వే అనేది కాదు. నిజమైన క్షమాపణ, సంపూర్ణ క్షమాపణ సిలువలో చూస్తాము. ప్రభు అంటాడు, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు కదా. వండర్ఫుల్ బుక్, టోటల్ ఫర్గివ్నెస్. ఈ పుస్తకం మీకు వీలైతే దయచేసి కొనుక్కోండి, చదవండి. ఇది ఆత్మీయ స్వాతంత్రత, ఆత్మీయ స్వేచ్ఛ అనుభవించడానికి ఇది సహాయం చేస్తుంది. నా చిన్న అనుభవం చెప్పనా? ఈ పుస్తకం చదవక ముందు జరిగినటువంటి ఒక సంఘటన, ఆ తర్వాత ఈ పుస్తకం దాన్ని చాలా మీనింగ్ఫుల్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి సంఘటన. ఒక రాత్రి మా ఇంట్లో ఉండే ఒక అబ్బాయి ఆ దినం
చాలా భయంకరమైన తప్పిదం నా పక్షంగా, నా వైపుగా భయంకరమైన తప్పిదం చేశాడు. చేసి మళ్ళీ ఏమి జరగనట్టు హ్యాపీగా తన పని తను చేసుకుంటూ పోతా ఉన్నాడు. నేనేమో తట్టుకోలేకపోతా ఉన్నా. చాలా కోపమొస్తా ఉంది. ఆహ్, నా దగ్గర ఉంటూ నాకు వ్యతిరేకంగా ఇలా చేశాడేంటి అని చాలా కోపమొస్తా ఉంది. దులిపేయాలని అనిపిస్తా ఉంది. ఇంట్లో నుండి ఎల్లగొట్టాలనిపిస్తా ఉంది. కానీ ఆ రాత్రి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు చాలా స్పష్టంగా ప్రభువు మాట్లాడుతా ఉన్న మాట, అతన్ని శిక్షించడం నా పని. శిక్షించడం నా పని. నీ పని కాదు. అని అన్నప్పుడు నా అంతట నేను ఆ వ్యక్తి దగ్గరికెళ్ళి నేనే క్షమాపణ కోరి నా రూమ్‌లోనికి నేనొచ్చేసాను. నేనెందుకు క్షమాపణ కోరానో ఆ వ్యక్తికి తెలీదు. ఇప్పటికీ తెలీదు. ఆశ్చర్యపోయాడు. మామూలుగా ఓకే అన్నాడు. కానీ నేను నా రూమ్‌లోనికొచ్చిన తర్వాత మళ్ళీ ప్రార్థనకెళ్ళినప్పుడు ఒక అద్భుతమైన అనుభవం. గాలిలో తేలిపోతా ఉన్నటువంటి అనుభవం. ఆకాశంలో ఫ్లై అయిపోతా ఉన్నటువంటి అనుభవం. ఒక గొప్ప స్వేచ్ఛ, స్వాతంత్రం ఆ రాత్రి అనుభవించడానికి దేవుడు కృపనిచ్చాడు. అదేంటో నేను మాటల్లో చెప్పలేనటువంటి పరిస్థితిలో ఈ పుస్తకం తీసుకొని చదవడం జరిగింది. అప్పుడు నాకు అర్థమైంది నేనేం చేశాను అనేటువంటి విషయం. దేవుడు క్షమాపణలో పెట్టినటువంటి ఆ గొప్ప ఆహ్, శక్తి మనం అనుభవిస్తే ఆత్మీయ జీవితం యొక్క ఇంకా లోతుల్లోనికి మనం వెళ్ళగలం. నేనొక కౌన్సెలింగ్ ట్రైనింగ్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సంఘటన నేను చెప్తా ఉన్నాను. ఒక అమెరికన్ గర్ల్ ఆమె తన అనుభవం షేర్ చేస్తా ఉంది. చిన్నగున్నప్పుడు తన లేత వయసులో ఆహ్, వాళ్ళ డ్యాడీ ఒకసారి ఆమెను ఒక మాట అన్నాడంట. తిట్టాడు. ఆ మాట ఆమె హృదయంలో చాలా లోతుగా నాటుకుంది. అయితే ఆమెకు వాళ్ళ డ్యాడీ అంటే చాలా ఇష్టం. కానీ ఆ రోజు కౌన్సెలింగ్ చేస్తా ఉన్నటువంటి వ్యక్తి ఆమెను కౌన్సిల్ చేస్తా ఉన్నప్పుడు ఆమె చెప్పిన విషయం ఏంటనంటే, నాకెందుకో ఒక కోణ ఒక ఒక మూలన నా హృదయంలో మా డ్యాడీ పట్ల నాకు చాలా కోపముంది. ఎందుకో నాకు తెలీదు. ఏం జరిగిందో నాకు తెలీదు. ఎందుకో నాకు ఆయనంటే ఒక చోట అయిష్టత అనేది ఏర్పడింది. నాకు హెల్ప్ చేయండి అని ఆమె చెప్తా ఉన్నప్పుడు ఆహ్, ఆ కౌన్సిలర్ ఆమె గతంలో జరిగిన అనుభవాలన్నిటిని తవ్వుతా ఉన్నప్పుడు ఆమె చివరికి కనుగొన్న విషయం ఏంటనంటే, ఒక చిన్న అమ్మాయిగా ఉన్నప్పుడు వాళ్ళ డ్యాడీ ఆమెని పిగ్ అని తిట్టాడంట. ఆ మాట ఆ చిన్న హృదయంలో గాయం చేసింది. తన జీవితమంతా కూడా ఆ తండ్రిని క్షమించలేకపోయింది. అసలు ఆమె అందుకోసం బాధపడుతుందన్న విషయం గూడా తనకు తెలీదు. ఆ విషయం తెలియకుండానే తన తండ్రి పట్ల ఆ బాధ, కోపం ఆమెలో ఉండిపోయింది. వాళ్ళ డ్యాడీ ఎప్పుడో చనిపోయాడు. కానీ ఆమె మాత్రం ఆ విషయం నుండి బయటికి రాలేకపోయింది. ఆ రోజు ఈ విషయాన్ని ఎప్పుడైతే గ్రహించిందో, ఆ కౌన్సిలర్ ఆమెకు చేసినటువంటి హెల్ప్ ఏంటి అనంటే, వాళ్ళ డ్యాడీని సంపూర్ణంగా క్షమించడానికి. ఐ చూజ్ టు ఫర్‌గివ్ మై డాడ్ అని ప్రార్థన చేసి, ఐ చూజ్ టు ఫర్‌గివ్ మైసెల్ఫ్. నన్ను నేను క్షమించుకోవడానికి ప్రార్థిస్తున్నాను అని ఆ రోజు ప్రార్థన చేసిన తర్వాత, ఆమె ముఖంలో ఉన్నటువంటి ఆనందం, ఆ సంతోషం ఇంతా అంతా కాదు. ఫ్రెండ్స్, అద్భుతమైనటువంటి పుస్తకం 'టోటల్ ఫర్‌గివ్‌నెస్' బై ఆర్‌టి కెండల్. ఒకవేళ మీకు వీలైతే ఇది బయట రోడ్ సైడ్ బుక్ షాప్స్‌లలో కూడా దొరుకుతుంది. యూ కెన్ బై ఇట్ అండ్ రీడ్ ఇట్. వెల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. మళ్ళీ వచ్చే వారం ఇంకొక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొనొస్తాను. అప్పటి వరకు ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్వ్స్. ఎంజాయ్ ద ఫ్రీడమ్ ఇన్ క్రైస్ట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ నైట్.